గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నా పేరు రఘురామ్ అభిశెట్టి. ఐఎమ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. మీకు ఈరోజు నేను సరికొత్త టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ఆ టాపిక్ అందరికీ తెలిసిందే, అందరి ఇళ్లల్లో ఉన్నదే, బంగారం. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది బంగారం గురించి. బంగారం ఎంతవరకు పెరుగుతుంది? బంగారం మిమ్మల్ని ఇంకా సంపన్నులు చేస్తుందా, చేయదా? బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని డబల్ చేస్తుంది, త్రిబుల్ చేస్తుంది అన్న ఆశ మీకుందా? చూద్దాం. ఐ విల్ టెల్ యూ బంగారం ఎందుకు పెరిగింది, రీజన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. గోల్డ్ అనేది ఫస్ట్ సామాన్యుడికి అందుబాటులో లేనే లేదు. ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసరికి 10,000 చేంజ్. మనం 10 గ్రాములు కొనాలంటే ఆల్మోస్ట్ లక్షాది కారణం అయి ఉండాలి, లేకపోతే గోల్డ్ కొనే పరిస్థితిలోనే లేము. గోల్డ్లో కానీ ఫారెన్ రిజర్వ్స్లో కానీ ఇండియా ఏ ప్లేస్లో ఉందో మీకు ఐడియా ఉందా? దాన్ని నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. ఇండియాలో 2 రిజర్వ్స్ ఆర్బీఐ పెట్టుకుంటుంది, తనతో పాటు ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది. మన ఎక్స్పోర్ట్స్, మన ఇంపోర్ట్స్ బిల్స్ సెటిల్మెంట్ చేయడానికని, మన దగ్గర ఆర్థికంగా మనం ఎంత బలంగా ఉండేది చెప్పేదే ఈ రిజర్వ్స్. కంట్రీ యొక్క స్టామినా. ఇప్పుడు జనరల్గా మనకు ఆస్తులు ఉంటాయి, అందరికీ ఆస్తులు ఉంటాయి. ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టామినా, ధైర్యం, బలం ఎక్కువ ఉంటుంది. ఆస్తులు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళంటే సంపాదించుకోవాలి అని కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు లైట్గా. అంటే పెద్ద ప్రాపర్టీస్ లేవు కదా మనకి అన్నట్ల. అదేంటి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. అలాగే ఇండియా యొక్క స్ట్రెంగ్త్ మేజర్గా చెప్పగలిగేది ఏంటంటే దాని యొక్క ఫారెన్ రిజర్వ్స్, అట్ ద సేమ్ టైం దాని యొక్క గోల్డ్ రిజర్వ్స్. మీకు ఇప్పుడు రిజర్వ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ డాలర్ గురించి తీసుకుందాం మనం. డాలర్ ఇండియా దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎనీవన్ కెన్ గెస్ ఇట్? విల్ సీ ఇట్ టుడే. ఇండియా దగ్గర $694 బిలియన్ మన దగ్గర ఉన్నాయి. ప్రపంచంలోనే 4వ స్థానంలో మనం ఉన్నాం డాలర్స్ మెయింటైన్ చేయడంలో. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం గోల్డ్ రిజర్వ్స్ చూడండి, 880 మెట్రిక్ టన్స్ ఉన్నాయి మన దగ్గర గోల్డ్. ఇది అప్డేటెడ్ జూలై 2025కి. ఇంకొక మీకు ఇప్పుడు ఆశ్చర్యకరించే విషయం ఏంటంటే గోల్డ్ ఎందుకు పెరిగిందో చెప్తా అన్నాను కదా, వినండి. ఆర్బీఐ డాలర్స్ని ఎప్పుడు పెంచుకుంటూ ఉంటుంది, గోల్డ్ కూడా పెంచుకుంటుంది, కానీ డాలర్కి కంపారిటివ్లీ బీభత్సంగా పెంచుకోదు. కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంకులు, నాట్ ఓన్లీ ఆర్బీఐ, మిగతా దేశ కంట్రీల యొక్క బ్యాంక్స్ కూడా వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ అని ఎక్కువగా పెంచుకోవడం మొదలుపెట్టాయి. ఎప్పటి నుంచో మీరు తెలుసా? ఇట్ వాజ్ ఇన్ 2021. దానికి ఒక రీజన్ ఉంది, దాని గురించి ఇంకొక 2 minutesలో నేను చెప్తాను మీకు. కానీ గోల్డ్ రిజర్వ్స్ వచ్చి 818 మెట్రిక్ టన్స్ ఇన్ జూలై 2025. అదే జనవరిలో ఎంత ఉందో మీకు ఐడియా ఉందా? 849 ఉంది. వితిన్ 5 నెలల్లో 39 మెట్రిక్ టన్స్ గోల్డ్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఆర్బీఐ మన దేశం కోసం, మనందరి కోసం, మన చెల్లింపుల్ని చేయడానికి, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ వీటిలన్నిటికీ గోల్డ్ కానీ అట్ ద సేమ్ టైం డాలర్స్ని కానీ ఉపయోగిస్తుంది. ఇక్కడ గోల్డ్ పెరగడానికి ఒక రీజన్ ఉందని చెప్పాను మీకు 2 minutesలో. ఇన్ 2021 రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది. ఈ వార్ వల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏమైందంటే ట్రంప్ డిసిషన్స్, యుఎస్ యొక్క గవర్నమెంట్ ఏం చేసిందంటే యుఎస్ డాలర్స్ని సీజ్ చేసింది. సీజ్ చేయడంతో ఆటోమేటిక్గా రష్యా అనేది తన దగ్గర ఉన్న డాలర్స్ని కానీ, తన రిజర్వ్స్ని కానీ, డాలర్లో ఉన్న తన రిజర్వ్స్ని ఉపయోగించుకోలేదు. దాంతో మిగతా కంట్రీస్ అన్నీ, డాలర్ డామినేటెడ్ ఉన్న యుఎస్ ఒకవేళ మన మీద కూడా సేమ్ అలాంటి చర్యలే తీసుకుంటే మనం కూడా ఇబ్బందుల్లో పడతాం కదా అన్న యొక్క రీజన్స్ తోటి డాలర్ యొక్క రిజర్వ్స్ని స్టేబుల్గా ఉంచుకోవడము, తగ్గించుకోవడమో చేసాయి. అట్ ద సేమ్ టైం గోల్డ్గా ఉన్న రిజర్వ్స్ని పెంచుకోవడం అంటూ జరిగింది. ఎంత పెంచుకుంటే అంటే మీకు గోల్డ్ యొక్క ప్రైస్ రన్నింగ్ని బట్టి అర్థమైపోవాలి ఆటోమేటిక్గా. 2021లో 48,000 ఉండేది మ్యాక్స్ గోల్డ్ వచ్చి, నాకు తెలిసినంత వరకు 35 నుంచి 40 మధ్యలో ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఆటోమేటిక్గా 1 lakh దాటిపోయింది. అదొక మెయిన్ రీజన్. ఈ గోల్డ్ ఎక్కువగా చేయడం వల్లే గోల్డ్ రేట్ అనేది పెరిగింది. ఎక్వైర్ ఎవరు చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్స్ మెయిన్గా. సామాన్యుడైతే ఒక 10 గ్రాములు, కానీ వరల్డ్ బ్యాంక్స్ అలా కాదు కదా, ఆటోమేటిక్గా మెట్రిక్ టన్స్ కొంటూ ఉంటాయి. సో దీనివల్ల ఏమైంది, డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది.
మైనింగ్ చేస్తూ గోల్డ్ బయటికి తీస్తారు. జనరల్గా గోల్డ్ అంతా మైనింగ్స్లో నుంచే బయటికి తీస్తారు ప్యూరిఫై చేసి. ఈ మైనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. అట్ ద సేమ్ టైం డిమాండ్ హై ఉంది. దానివల్ల ఏ రేటుకి వచ్చినా కానీ ఇప్పటికీ కూడా ఎక్కడ ఆగట్లేదు. మీకు ప్రపంచ బ్యాంకులు గోల్డ్ కొనడాన్ని ఎక్కడ ఆపట్లేదు. ఎప్పుడు ఆపితే గోల్డ్ ఎప్పుడు మనకి అందుబాటులోకి వస్తుంది అన్న క్వశ్చన్ చాలామంది మైండ్లో ఉంటుంది. అది గ్లోబల్ యొక్క సిచ్యువేషన్తో డిపెండ్ అయి ఉంది. గ్లోబల్ ఎకానమీస్, గ్లోబల్ వార్స్, ఇప్పుడంతా ఎక్కడికక్కడ కొంచెం యుద్ధ పరిణామాల వల్ల మనం ఆగాల్సి వస్తుంది. సో గోల్డ్ ఉండే కొద్దీ మీకైతే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఒకేసారి కొని పెట్టుకోకుండా గ్రాడ్యువల్గా మంత్లీ ఇంత కొని పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో మీరు గోల్డ్ కొనలేని పరిస్థితిలో ఉన్న మీరు రిజర్వ్ చేసుకున్న గోల్డ్ మిమ్మల్ని ఆదుకుంటుంది. సో కొనండి, బట్ ఒకేసారి హెవీగా ఇన్వెస్ట్ చేయొద్దు. జస్ట్ మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి, మీ దగ్గర ఉన్న లిక్విడిటీని బట్టి మీరు గోల్డ్ కొనడం వల్ల మీ దగ్గర కూడా గోల్డ్ రిజర్వ్స్ పెరుగుతుంటాయి. యాజ్ గవర్నమెంట్ ఎలా పెంచుకుంటుందో మనం కూడా అలా పెంచుకోవాలి. లేకపోతే ఇప్పుడున్న ప్రపంచ కాలంలో మనం సస్టైన్ అవ్వలేము. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తాను. నాట్ ఓన్లీ గోల్డ్, ఆల్ అదర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ నేను మీ ఇన్వెస్ట్మెంట్స్కి సూచనలు, సలహాలు ఇస్తాను. దాన్ని బట్టి మీరు మీ డిసిషన్స్ తీసుకోవచ్చు. అండ్ నైస్ మీటింగ్ యూ, అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్.